డైవర్షన్ పాలిటిక్స్ లో డేరింగ్ కింగ్, డైనమిక్ పాలిటిక్స్ లో ఆరితేరిన లీడర్. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. రేవంత్ వేసిన స్కెచ్ కు ఎదురుండదు. ఎవరి సలహాలు తీసుకోడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్తారు. తన నిర్ణయాలు వెంట నడిచేవారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. రాజకీయాల్లో నీతికి చోటు వెతకడం సాధ్యం కాదని తెలుసు. అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఓటమి నేర్పిన పాఠాల నుంచి వెంటనే బయటపడగలిగే శక్తి ఉన్న నాయకుడు. 2 ఏళ్లుగా ప్రతిపక్షాలకు ఊపిరి సడపకుండా చేస్తున్నాడు. తనను తిట్టిన బీఆర్ఎస్ను ఓడించి గెలిచిన ధీరుడు. ఎదురయ్యే సమస్యలను క్షణాలలో మరిపించగలడు. 2 ఏళ్లలో జరిగిన పొరపాట్లను కూడా జనం మర్చిపోయేలా చేయగలడు. తన మాటలను మాత్రం ఎప్పుడూ లైమ్లైట్లో ఉంచగలడు. మీడియా అటెన్షన్ అంతా తనపైనే ఫోకస్ చేసుకోగలడు. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయ వ్యతిరేకుల చేత కూడా దట్ ఈజ్ రేవంత్ అని అనిపించుకోగలడు. రాజకీయాలు ఎప్పుడూ సక్సెస్ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం రేవంత్కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. డైవర్ట్ అనే మాట లేకుండా దేశంలో రాజకీయాలు సాగడం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీలు అదే అనుసరిస్తున్నాయి. ఆ దారిలోనే నడుస్తున్నాయి. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ను ఎవరు సమర్థవంతంగా పోషిస్తే రాజకీయాల్లో వాళ్లే కింగులవుతున్నారు. అలాంటి నాయకులే దేశమంతటా సాగుతున్నారు. డైవర్షన్ రాజకీయాలే ప్రపంచమంతా సాగుతున్నాయనేది కూడా ముమ్మాటికి నిజం. అలాంటి రాజకీయాలను నమ్ముకుంటే తప్ప రాణించలేమని నాయకులు తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాజకీయం కూడా ఒక లక్ష్యం చేసుకుని నాయకుడవ్వాలి. రాజకీయాలలో డైవర్లను డైమెన్షన్లు సహజం. అవి లేకుండా రాజకీయాలు సాధ్యమయ్యే రోజులు కావు. నైతికత అనే పదానికి కాలం చెల్లిన రోజులు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. బలమైన రాజకీయ శక్తులను ఎదిరించి నిలబడాలంటే లాజిక్ల కన్నా మ్యాజిక్లే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నమ్మకాల విన్యాసాలే రాజ్యమేలుతాయి. జనం ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తదనం కోరుకుంటారు. ఆ కొత్తను సరికొత్తగా చూపించే నాయకుడే విజేత అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మడికట్టుకునే రాజకీయాలు సాధ్యం కాదు. భీష్మించుకొని కూర్చుంటే అసలే సాధ్యం కాదు. ఎత్తుకు పై ఎత్తులతో అవతలి వారిని చిత్తు చేయాలంటే టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించాల్సిందే. గత పాలకుల కన్నా భిన్నంగా పాలిస్తానని 4 మాటలు చెబితే ప్రజలు ఆహ్వానించే రోజులు ఎప్పుడో పోయాయి. అలా చెప్పిన వారిని కూడా ప్రజలు ఆదరించిన సందర్భాలు కూడా లేవు. జనం కోరుకునే వాటినైనా నాయకులు కళ్ల ముందు ఉంచుతామని మాటలు చెప్పి ఒప్పించాలి. లేకుంటే నాయకుడి ఆలోచనల్లోకైనా జనాన్ని రప్పించగలిగేలా గోల్ కొట్టాలి. ఒకసారి వెనకబడితే ముందుకొచ్చే రోజులు కావు. ఎదురొచ్చిన వారి నుంచి తప్పుకుంటూ కాకుండా వారిని తప్పిస్తూ ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతున్న రోజులు. ఈ ఎత్తులు వ్యూహాలు ఆదరించి అనుసరిస్తూ ఆచరిస్తూ ముందుకెళ్లి సక్సెస్ అయిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు అవకాశాలు ఎదురు రాలేదు. అవకాశాలను తన వైపు తిప్పుకొని గెలుస్తూ వచ్చాడు. నిజం చెప్పినా సరే తనదైన శైలిలో చెప్పి గెలిచాడు. అబద్ధాలు చెప్పినా సరే జనం అవే వాస్తవమని నమ్మేలా చేశాడు. డైరెక్ట్గా డైవర్షన్ పాలిటిక్స్లో కింగ్ అయ్యారు. రాజకీయాలలో ఎలా గెలిచారన్నది ఎప్పుడూ పాయింట్ కాదు, గెలిచారా లేదా అన్నదే కీ పాయింట్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ కు కేర్ ఆఫ్ గా నిలిచారు. అవతలి వారిని ప్రతిసారి ఊహించని దెబ్బ కొట్టడంలో ఆరితేరిన నాయకుడు అనిపించుకున్నారు. విజయాన్ని దాసోహం చేసుకుంటున్నారు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని ప్రత్యర్థుల చేత కూడా అనిపించుకుంటున్నారు. రాజకీయాలలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు పొడచూపవచ్చు. కానీ కాదనుకున్న వారి చేత కొనియాడబడే స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అందరికీ సాధ్యమయ్యే పని అసలే కాదు. అందుకు అకంఠిత దీక్ష అవసరం. కష్టాలు నష్టాలు తరుముతున్నా నిలబడే ధైర్యం కావాలి. అన్నింటికన్నా గుండె నిబ్బరంగా ఉండాలి. కష్టాలను చిరునవ్వుతో స్వాగతించే మనస్తత్వం అలవడాలి. గెలిపే లక్ష్యం తప్ప మిగతావన్నీ చాలా చిన్న సమస్యలుగానే చూడాలి. లక్ష్యం పెద్దదైనప్పుడు ఎదురయ్యే సమస్యలు గడ్డిపరకలుగా మార్చుకోవాలి. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే విననని రాజకీయాలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి దిట్ట. మనకంటూ కొన్ని పక్కా వ్యూహాలు సొంతంగా ఉండాలి. వాటికి తోడు ఇతర నాయకుల సలహాలు సూచనలు తీసుకోవాలి. మొత్తం ఇతరుల మీద ఆధారపడితే మొదటికే మోసం రావచ్చు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ వేసిన స్కెచ్కు ఎదురుండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు కేసీఆర్ను పదే పదే రెచ్చగొట్టి మీడియా అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకునేవారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక్కరోజు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నది లేదు. కేసీఆర్ను ప్రశాంతంగా నిద్రపోనిచ్చింది లేదు. మల్లన్న సాగర్ బాధితుల పక్షాన పోరాటం చేసినా, బాసర విద్యార్థుల పక్షాన నిలిచి రాజకీయం చేసినా ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా మాత్రమే ముందుకు వెళ్ళాడు. తన నిర్ణయాలతో వెంట నడిచే వారిని వదులుకోడు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదిలిపెట్టడు. ఇంతటి మంచితనం రేవంత్ రెడ్డి సొంతం. అందుకే పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డిని చాలా మంది ఇష్టపడతారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తుల మధ్య ఉండే స్నేహపూర్వక సంబంధాలు వేరు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయాలలో నీతికి చోటు లేదు. వెతకడం కూడా సాధ్యం కాదని రేవంత్కు స్పష్టంగా తెలుసు. అందుకే అధికారం కోసం రాజకీయాలలో సందర్భోచిత అడుగులు నేర్చుకున్నాడు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం రేవంత్ల అందరికీ సాధ్యం కాదు. ఓటమి నేర్పిన పాఠాల నుంచి వెంటనే బయటపడగలిగే శక్తి ఉన్న నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు మాట్లాడాలంటే ఒక రకంగా జంకుతున్నారు నాయకులు.
ఎదురైన అనేక సమస్యలను క్షణాల్లో మరిపించగలిగేలా ఎత్తులు వేస్తూ ఉన్నాడు. 2 ఏళ్లలో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా జనం మరిచిపోయేలా చేయగలిగాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దాన్ని వివాదం చేయాలని బీఆర్ఎస్ ఎంత చూసినా ఆ పార్టీకి సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరం కూలిన దాని ముందు సుంకిశాల ఎంత చిన్నది అని ఎదురుదాడి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. దానిని పూర్తి చేసే బాధ్యత కాంట్రాక్టర్ దంటూ బీఆర్ఎస్ ఖాతాలో వేసి ఎదురుదాడి చేశాడు. మళ్లీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ సుంకిశాల మీద మాట్లాడింది లేదు. అలా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరికించడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పక తప్పదు. ఆ మధ్య ఎమ్మెల్సీ టికెట్ వ్యవహారం ఎటుపోయిందో కూడా తెలియనంతగా రాజకీయాలను తన వైపు తిప్పుకోగల సమర్థవంతమైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడానికి కూడా కేసీఆరే కారణమని ప్రజలను నమ్మించిన నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం కేసీఆర్ చేసిన అప్పుల మూలంగా నెల మిత్తులకి 6,000 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా రాజకీయం నడిపిన నాయకుడు రేవంత్ రెడ్డి. రాజకీయంగా తన మాటను మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంచుకోగలడు. మీడియా అటెన్షన్ అంతా తనపైనే ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఒక్క మాటతో సమస్యలన్నీ పక్కదారి పట్టించగలడు. రాజకీయాలు ఎప్పుడూ సక్సెస్ చుట్టే తిరుగుతాయి. ఈ విషయం తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు.